వెల్కమ్ టు ఆర్పే టీవీ న్యూస్. కొన్ని మీడియా ఛానళ్లలో వస్తున్న వార్తలపై రాజా సింగ్ స్పందించారు. తాను బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లో చేరుతాననే వార్తలను ఆయన ఖండించారు. ఈ విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజా సింగ్ తన భవిష్యత్తు కార్యాచరణపై తన కార్యకర్తలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆయన మీడియా మిత్రులను కోరారు. 11 సంవత్సరాలు ముందు కంటిన్యూ చేయలేదు. 11 years ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నా పైన విశ్వాసం పెట్టుకొని గోషామేల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ టికెట్ ఇచ్చినారు. 3వ గోషామేల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామేల్ ప్రజలు సేవ చేసుకుంటా కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గౌమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని వెనుక రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపించినారు, అది నాకు దొరికింది. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడద్దు, ఏ కార్యకర్త కూడా బాధపడద్దు. ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహులతోని ఫైట్ చేసినాం. 3వ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహులతోని, ధర్మ ద్రోహులతోని ఫైట్ చేసినాం. ముందు కూడా అదే చేద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరు సహకారం నాకు ఉన్నది. గతంలో కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. ఏం టెన్షన్ ఏ బీజేపీ కార్యకర్త కానీ, నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, గోషామేల్లో ఉన్న కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3వ నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు. జై శ్రీరామ్.